ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటవి అంటే విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. మరి మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, ఉన్న సంపాదన సరిపోవట్లేదు. ఇప్పుడున్నటువంటి కాలం రీత్యా చూసుకుంటే ఒకప్పుడులా లేదు. ఇప్పుడు రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయి, శాలరీస్ ఏమో దానికి తగ్గట్టుగా పెరగలేదు. మరి ఏం చేయాలి? సహజంగానే వృశ్చిక లగ్నం వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మీలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక లగ్నం మీరు చూడండి, కావాలంటే అది సాఫ్ట్ కార్నర్లో అయినా ఉండొచ్చు, లేకపోతే బయటికి కనబడేటుంటే కొంచెం బీభత్సంగా కూడా ఉండొచ్చు. ఎందుకు ఉంటుంది అలాగా అంటే మీ లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ కుజుడు ఉన్నటువంటి స్థితి ఆ ఫలితాలను ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, కుజుడున్న స్థితి. అలాగే మరొకటి ఏంటంటే ఈ కుజుడు ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఈ అధిపతిని బట్టి మీకు ఉండేటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే మీరు ఏం చేయాలి? సింపుల్గా నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు శని భగవానుడు అంటే మీ 4th లార్డ్, 3rd and 4th లార్డ్ అధిపతి, ముఖ్యంగా 4th లార్డ్ అనుకోండి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే మీకు ఖర్చు అయిపోతున్నాయి 12th లార్డ్. సో ఈ 12th లార్డ్ 7 and 12th లార్డ్ అవుతాడు ఆయన శుక్రుడు మరియు శని. ఏ వారాలు? శుక్ర లేదా శనివారం లేదా రోజు కూడా చేయొచ్చు మీరు ఇది. ఈ నవగ్రహాల్లో ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా వాటిని శుభ్రపరచండి. నీట్గా శుభ్రపరిచి వాటికి పసుపు, కుంకుమ, గంధం అలంకరణ చేయండి. ఎందుకు శుభ్రపరచమంటున్నాను అంటే ఎప్పుడు కూడా మీరు శుభ్రపరిచినప్పుడు, నీటితో శుభ్రపరిచినప్పుడు మీకు దానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. వాటర్తో చేసేటువంటిది ఏదైనా సరే మనకు దాంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. అందుకే చూడండి, ఇంట్లో పుణ్యహవాచనము అంటూ ఉంటారు. ఏదైనా పూజ చేసినప్పుడు అది మామిడాకులతో పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంట్లో ప్రోక్షణ చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? వాటర్కి మనకి సంబంధం ఉంది. వాటర్లో అప్సరస్సులు, దేవతలు ఉంటారని చెప్పి శాస్త్రాల్లో ఉంటాయి. వస్త్రంలోని
కుట్టనటువంటి ఫ్రీగా ఉండేటువంటి వస్త్రంలోని వాటర్లోని దేవతలు ఉంటారట, అప్సరసలు ఉంటారని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ నీటితో ఎప్పుడైతే మీరు శుభ్రంగా దాన్ని కడుగుతారో మీకు తెలియకుండానే ఒక వైబ్స్, మీకు తెలియకుండా ఒక కనెక్టివిటీ పెరుగుతుంది ఆ గ్రహం పట్ల. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది క్రియేట్ చేశాడు భగవంతుడు. ఆ సాఫ్ట్వేర్ సంబంధంగా మన పాపకర్మలు పుణ్యకర్మలు ఆ గ్రహాలు అందిస్తూ ఉన్నాయి. ఒక సింపుల్ సాఫ్ట్వేర్ అది భగవంతుడు క్రియేట్ చేసినటువంటిది. సో మీరు ఏం చేస్తారంటే శుక్రగ్రహము మరియు శనిగ్రహము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి మీరు కడిగిన తర్వాత ఫస్ట్ దానికి పసుపు కుంకుమ గంధం అలంకరణ చేసి దీపారాధన చేసి అక్కడ మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టి 9 ప్రదక్షిణాలు చేయండి. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి పరిపూర్ణంగా, అంటే ఈ గ్రహాలు మీకు మీ యొక్క ఎక్స్ట్రా ఇన్కమ్ని యాక్టివేట్ చేసే గ్రహాలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల యొక్క బలం సరిగ్గా లేకపోవడం వల్లే మీకు పూర్వజంలో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. సో ఈ గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. అలాగే కొంతమందికి ఇక్కడ ఈ దేశంలో లేకుండా వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ మీకు కుదరటం లేదు, అక్కడ నవగ్రహాల టెంపుల్స్ లేవు, ఏమి లేవు, ఎలా ఏం చేయాలని సందేహం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసినటువంటిది ఇంట్లో చక్కగా శుభ్రంగా, ఇంట్లో పూజ గదిలో కావచ్చు, తూర్పు భాగంలో కావచ్చు, లేదా ఈశాన్యంలో. కొంతమందికి పూజ గదులు ఉండవు, ఒక్కోసారి ఏది ఈశాన్య గదిలో ఉండవు, ఎక్కడో పెడుతూ ఉంటారు రకరకాల దేశాల్లో. బట్ మీరు మాత్రం తూర్పు, అంటే మొత్తం ఇంటికి ఈస్ట్ వైపు లేదా ఈశాన్యం వైపు పెట్టండి. 2 పసుపు ముద్దలతో చేసినటువంటి 2 ఇంతింత ముద్దలు, మనకి గణపతి పూజది చేసి ఉంటారు ఏదైనా పూజ చేసేటప్పుడు, అలాంటి పసుపు ముద్దల్ని 2 తయారు చేసి తూర్పుకి అభిముఖంగా కూర్చొని, అంటే తూర్పు వైపు చూస్తూ కూర్చొని ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని శుక్ర గ్రహాలు ఈ పసుపు ముద్దలుగా భావిస్తూ, పసుపు ముద్దలనే శని శుక్ర గ్రహాలుగా భావిస్తూ వాటికి నైవేద్యం పెట్టండి, దీపారాధన చేయండి. ఒక్కసారి 9 ప్రదక్షిణాలు కూడా చేసుకోండి. మీ యొక్క సంకల్పాన్ని వాటికి చెప్పుకోండి. ఎందుకంటే దేవతలు ఉన్నదే మన యొక్క సంకల్పాలు నెరవేర్చడానికి, మనల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ వాళ్ళు మన కర్మలను అందిస్తూ ఉంటారు. సో చెప్పుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. చాలామంది ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏమంటే ఆ పసుపు ముద్దలు ఏం చేయాలి ఆఖరిలో అని. మీరు చక్కగా స్నానం చేసేటప్పుడు ఒడ్డుకు పాముకోవచ్చు చక్కగా, లేదు అంటే ఏదైనా మొక్కల్లో కూడా వేయవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పసుపు ముద్ద ఇప్పుడు రోజు చేద్దాం అనుకుంటున్నాము, అదేమో పాడైపోదు. పసుపు ముద్ద అనేటువంటి రోజు చక్కగా దాన్ని చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ చక్కగా దాన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ కొంచెం దానిలో క్రాక్స్ వస్తున్నాయి, చాలా రోజులు అయిపోయింది, పాతగా అయిపోతుంది, మళ్ళీ తీసేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు దాన్ని, లేదా మొక్కల్లో వేసేసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహాలకి శనికి శుక్రుడికి చేసేటప్పుడు మాత్రం నెయ్యితో కాకుండా నూనెతో మాత్రమే దీపారాధన వెలిగించాలి. అందులో ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించండి. శనివారము, శుక్రవారము, బుధవారం కూడా ఈ యొక్క ప్రక్రియను చేయవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా మనం గ్రహస్థితి రీత్యా యాక్టివేట్ చేసుకుంటున్నాం గ్రహాలని. ఎట్ ది సేమ్ టైం మనం నివాసం ఉంటున్నటువంటి గృహం కూడా యాక్టివేషన్గా ఉండాలి. అవకాశాన్ని ఇచ్చేటువంటి దిశ, మనకి గెయిన్స్ని ఇచ్చేటువంటి దిశ, అదేవిధంగా మనకి ఏదైతే మనీని ప్రొడ్యూస్ చేసేటువంటి దిశల్ని ముఖ్యంగా యాక్టివ్గా ఉండాలంటే, ఏం చేయాలంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో ఈ దిశల్లో పర్టికులర్గా అంటే ఉత్తరంలో బరువులు పెట్టడము, లేదా పడమర భాగంలో పనికిరాని వస్తువులన్నీ పెట్టడము. దానివల్ల నష్టమే ఉండదు పడమర భాగంలో పెట్టడం వల్ల, కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా ఉంటుంటాయి. పడమర భాగంలో బరువులు పెట్టకూడదని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం కలర్స్లో ఏదైనా డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉంటారు. అక్కడ పర్టికులర్గా క్రీమ్ కలర్ లాంటివి ఉంటే కనుక మరింత బాగుంటుంది. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకుంటే, ఆగ్నేయంలో చిన్న బల్బ్ ఒకటి, గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి, లేదా లైట్ గ్రీన్ కలర్ ఆగ్నేయంలో వేయండి. ఇదేమవుతుందంటే అక్కడ ఉండేటువంటి దేవత అసుర స్వరూపాలకి యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మీకు రావాల్సిన అవకాశాలు రావడము, అది ఫైనాన్షియల్గా మారడము, మరియు దానివల్ల బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను అన్న, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి.
అబ్బా ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది కానీ అబ్బా ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరేం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు ½ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక ½ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.